ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, చాలా శక్తివంతమైన రోజు. మాఘ పౌర్ణమి, అలాగే రవి పుష్యమి యోగం కలిసి వచ్చింది. అలాగే ఈ పౌర్ణమి రోజు సర్వార్థ సిద్ధ యోగం, అమృత సిద్ధి యోగం రాబోతున్నాయి బిడ్డ. కనుక ఈ మాఘ పౌర్ణమిని ఎవ్వరూ వదులుకోకుండా ఈ రోజున చేసే పూజలు జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి తీసుకెళ్తాయమ్మ. పౌర్ణమి నియమాలు, అలాగే రవి పుష్యమి యోగం పరిహారాల గురించి నీకు ఈరోజు తెలియజేయడానికి నేను నీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అయితే బిడ్డ, ఈ నీ ముందు వచ్చిందంటే ఆదివారం రోజునే నీ దగ్గరకు వచ్చిందంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిథి కనుక ఈ పౌర్ణమి రోజున నువ్వు కనుక నేను చెప్పిన ఈ సందేశాన్ని ఖచ్చితంగా చేసుకుంటే కనుక నీకు ఈరోజు అదృష్ట యోగమే పట్టుతుంది బిడ్డ. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే నీ ఇంట్లోకి నడిచి వచ్చేస్తుందమ్మా. అలాగే ఈ పౌర్ణమి రోజున నీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకొని నీ ఇంటికి సకల శుభాలు కలిగేతాయని ఆహ్వానించు. తల్లి లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని నెయ్యితో దీపారాధన చేసుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళ రోజున నీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. విశేషంగా ఈరోజు పౌర్ణమి రోజు ఇంట్లో పాలు పొంగించుకుంటే ఎంతో మంచిది. లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించుకుని నీ కుటుంబం మొత్తానికి అపారమైనటువంటి ధనయోగం అనేది సిద్ధించుతుంది. ఈ పౌర్ణమి రోజున తల్లి జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి బిడ్డ. నీ కోసమే ఈ తల్లి చక్కని పరిష్కారాన్ని ఈరోజు నీకు చెప్పబోతూ ఉన్నాను. నువ్వు చక్కగా అన్నీ ఆచరించి కనుక చేస్తూ నీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. ఈ ఆదివారం రవి పుష్యమి యోగము కూడా ఏర్పడింది కనుక ఈ రోజున బంగారము వెండి కొంటే ఎంతో మంచిది. రవి పుష్యమి యోగంలో కొనే బంగారం అక్షయంగా పెరుగుతుంది. అయితే ఈ రోజున బంగారం కొనలేకపోయినా సరేనమ్మా, కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఈ ఆదివారం రోజు పసుపు కొనుక్కొని పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా నీ అదృష్టం అనేది నీ తలుపు తడుతుంది. నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసుకొని ఈ వంటగదిలో పెట్టుకో. ఇంట్లో ధనదారికు ఏర్పడకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఇంతటి పవిత్రమైన రోజున ఆదివారం వచ్చింది కదా అని చెప్పి మాంసాహారం తింటారేమో, తినవద్దు. కానీ పౌర్ణమి రోజున లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి ఐశ్వర్యము వస్తుంది బిడ్డ. ఈరోజు పౌర్ణమి బిడ్డ, ఇలాంటి పనులు అయితే అసలు చేయొద్దు. జుట్టును కత్తిరించటం అలాంటి పనులు చెయ్యనేకూడదు తల్లి. ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే ఎంతో మంచిది. ఇంటికి ఈ దిష్టి దోషాలు వెంటనే తొలగిపోతాయి. నీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందమ్మా. అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టుకుని ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకున్నా ఎంతో మంచి జరుగుతుంది. ఇలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా పిల్లలకు ఉప్పుతో తీసివేస్తే నరదిష్టి బాధలు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు పరిహారాలు చేయలేకపోయినా కనీసం ఉదయాన్నే ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే చదువుకో. పూజలో ఓం శ్రీం హ్రీం క్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు లక్ష్మీదేవి చక్కగా ప్రసన్నమయ్యే విధంగా పలికితే గనుక ఈ రోజున ఖచ్చితంగా నువ్వు పూజించుకోవాలి. తులసిని కూడా ఈరోజు పౌర్ణమి రోజున రెట్టింపు పుణ్యం కలుగుతుంది కనుక పూజించుకో. విశేషంగా ఈ పౌర్ణమి రోజున నీటిలో కొన్ని పచ్చి పాలు కలుపుకుని ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే మీ కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు 11 ప్రదక్షిణాలు చేసి నీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలని చెప్పి మనసులో ఏదైనా ఒక కోరిక ఆ తులసి ముక్కకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి ఆ కోరికను చెప్పి తులసమ్మకు నమస్కారం చేసుకో. నీ కోరిక వెంటనే తీరుతుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో
చంద్రుడికి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే ఈ మాఘ పౌర్ణమి రోజు వచ్చే చంద్రకిరణాలకు ఎంతో శక్తి ఉంటుంది. చంద్రుడిని చూసి నీ మనసులో ఏదైనా కోరుకుంటే చాలు, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పచ్చి పాలలో చంద్రుడిని ఆర్ఘ్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోతాయి బిడ్డ. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నావా? చంద్రునికి పాయసం నివేదించిన నమస్కారం చేసుకున్న ఈ పౌర్ణమి రోజున ఎవరికి అప్పులు అనేది ఇవ్వకుండా ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే నీ ఇంటికి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకో. మరి అమ్మను లక్ష్మీ స్వరూపంగా బీరువాను పూజిస్తాం కదా, కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకుంటే మహాలక్ష్మి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి ధన ఆకర్షణ పెరుగుతుంది. ఇక ఎవరైతే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ పౌర్ణమి రోజున నీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటే తద్వారా డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక, అలాగే దంపతుల మధ్యలో సమస్యలు ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున పసుపుతో గౌరీ అమ్మను తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టుకుని పలు రకాలుగా పూజించి బెల్లం ముక్కను నివేదించితే పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే వివాహమైన దంపతుల మధ్య గొడవలు తగ్గిపోయి ప్రేమానురాగాలు పెరిగిపోతాయి తల్లి. ఇక ఈరోజు ఉపవాసం అని ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉపవాసం నీ కుటుంబానికి మొత్తానికి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇవాళ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించినా ఎంతో మంచిది. పౌర్ణమి రోజున ఈ వాహనాలు కొంటే ఇంకా మంచిది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకుంటే వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలిగి వస్తాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటును కూడా నల్లటి వస్తువులు అలాంటివి కొనకూడదు. మీ జాతకంలో శని ప్రభావం పెరిగి పనులు ఆటంకాలు ఏర్పడతాయి కనుక చక్కని మంచిగా ఈరోజు పూజ అనేది ఎటువంటి సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ సమస్యలు వెంటాడకుండా ఈ పౌర్ణమి రోజున కనుక నువ్వు ఎన్ని కనుక చేసుకుంటే నీ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోయి నీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున నీ ఇల్లంతా గోమాత్రం చల్లుకొని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి నీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తల్లి. అయితే గోమూత్రం అందుబాటులో లేదా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకో చాలు. ఇక ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రం చదివితే దారిద్ర్య బాధలని తొలగిపోయి ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు దూరంగా పారిపోతాయి. ఈ ఆదివారం ఉదయాన్నే చక్కగా స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకో. అనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది. కోర్టు సమస్యలతో బాధపడిన ఈరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలు. అలాగే పౌర్ణమి రోజున తప్పకుండా నీ పర్సులో 2 యాలకులు పెట్టుకో. అనవసరమైన ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరిగిపోతుంది అమాంతం. అలాగే ఆ పౌర్ణమి రోజున బీరువాని శుభ్రంగా తుడిచి బీరువ పైన గంధంతో స్వస్తిక్ గుర్తు పెట్టుకుంటే నీ ఇంటి ఆదాయం పెరిగిపోతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తూ ముఖ్యంగా పేదలకు బియ్యం దానం చేస్తే నీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే నల్ల నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పేదలకు ఏదైనా వాళ్ళ సహాయం చేస్తే కనుక పాపాలన్నీ నశించి నీకు ఫలితం దక్కుతుంది. మరి ఈ మాఘ పౌర్ణమి రోజున 3 కోటి దేవతలందరూ పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి భూలోకానికి వస్తారు కనుక మీకు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ అవన్నీ మీకు లభిస్తాయి బిడ్డ. నీకు ఈ రోజున నీ తల్లికి అమ్మకు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిదమ్మా. అలా కొనుక్కోలేకపోతే నేను కొనుక్కోలేకపోయినా సరే ఏం చేయాలి అని అంటే కనుక తెల్ల జిల్లేడు వేరు ఉంటుంది కదా, ఆ వేరుని గనక ఈరోజు గనక మీరు తీసుకుని వచ్చి దాన్ని పాలల్లో శుద్ధి చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని తాయెత్తులో పెట్టి మీ ఒంటి మీద ధరించడానికైతే ట్రై చేస్తే ఈ తాయెత్తు ఎవరి ఒంటి మీద అయితే ఉంటుందో గురు పుష్యమి యోగం రోజు ఈ తాయెత్తు ఎవరి ఒంటి మీద అయితే ధరిస్తారో వాళ్ళకి ఇక తిరుగుండదు. అనుకున్న ప్రతి పనుల్లోనూ సక్సెస్ ఉంటుంది. వాళ్ళకి విజయం సాధిస్తారు. 100కు 1000% అంతటి శక్తి తెల్ల జిల్లేడు వేరుకు ఈ రవి పుష్య యోగానికి ఉంది. పౌర్ణమితో కలిసి వచ్చింది. ఆదివారం మాఘ పౌర్ణమి అత్యద్భుతం. రవి పుష్య యోగం రోజు ఈ సమయంలో
పర్టికులర్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఈ సమయంలో చేస్తే ఇంకా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. మీకు అయితే వేరు ఈరోజే తీసుకురావాలి, గుర్తుంచుకోండి. ఇక అనుకుంటే మనం తాయెత్తులు ఏం పెట్టుకోలేము అనుకుంటే ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే అదే వేరుని రవి పుష్య యోగం రోజు ఈ రోజున సేకరించి తీసుకుని పాలల్లో నీళ్ళల్లో శుద్ధి చేసుకుని మళ్ళీ మజ్జిగలో నీళ్ళల్లో అలా కడిగి పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ మజ్జిగ నీళ్ళతో కడిగి చక్కగా తుడిచి పసుపు గంధంతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంతో పెట్టి మూటలాగా కట్టి దేవుని గదిలో పెట్టుకుంటే కనుక ప్రతిరోజు కూడా ధూపం వేసుకుంటూ ఉండాలి. మన ఇంటికి ఎంత ధన ఆకర్షణ కలుగుతుంది అంటే, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే మీ ఇంట్లో ఎంతలాగా మారిపోతుంది మీ అదృష్టం అనేది ఎంతలాగా అనేది మీరే చూస్తారు. అంటే ఒక ధన ఆకర్షణ అన్నది ఈ తెల్ల జిల్లేడు వేరు మీ ఇంటికి వచ్చేలాగా చేస్తుంది. ఇక ఈ తెల్ల జిల్లేడు వేరు కూడా మాకు దొరకదు, ఏం చేయాలి మేము అని అనుకున్న వాళ్ళు ఆ సమయంలో కనుక రవి పుష్య యోగంలో ఇక్కడ నేను చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం కుదిరితే ఆ సమయంలో ఈరోజు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఏవైనా తెచ్చుకుంటే కనుక లక్ష్మీ విగ్రహం కానీ, గణేశుని విగ్రహం కానీ, లక్ష్మీ కుబేర యంత్రం కానీ, లక్ష్మీ గవ్వ, తామర గింజలు, లేకపోతే చిట్టి చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏవైనా సరే ఉంటాయో వాటిని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుని ఒక చిన్న కప్పుడు బౌల్లో వేసి పూజ చేసుకోవడానికి ట్రై చేస్తే అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రవి పుష్య యోగాన్ని వదులుకోవద్దు. మనకు సంవత్సరంలో చాలా తక్కువ సార్లు రవి పుష్యమి యోగం వస్తుంది. అది కూడా మనకు పౌర్ణమితో కలిసి ఈరోజు ఆదివారంతో మాఘ పౌర్ణమితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోవద్దండి. బంగారం కొంటామండి అంటే కొనుక్కోవచ్చు ఎంతైనా, కానీ అరగ్రామైనా పావుగ్రామైనా ఒక ముక్కెరైనా సరే కొనండి. లేదు అనుకున్న వాళ్ళకు తెల్ల చిల్లుడు వేరైనా తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ లక్ష్మీప్రదమైన వస్తువులైనా తెచ్చిపెట్టుకుని సొంత ఇంటి కళ తీరాలి అనేవాళ్ళు నేను మొక్కలు చెప్పాను కదా, ఈ మూడింట్లో ఏదో ఒకటి నాటుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది నేను సొంతంగా చెప్తున్నా అన్నది కాదు, మనకు శాస్త్రాల్లోనే ఉంది. పెద్ద పెద్ద పండితులు ఇవన్నీ చెప్పారండి, పాటించండి, నమ్మకంతో మీ కోరిక తీరుతుంది. ఇక చాలామంది ఇప్పుడు బాధపడుతూ ఉంటారు, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగానూ ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తూ ఉంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు అనుకున్న పనులన్నీ చక్కగా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంటుంది, మాకెందుకు ఇలా అని మా జీవితం అష్టకష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అనుకున్న వాటిలో తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాము, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వడం లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వడం లేదు, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడే ఉండిపోతున్నాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేకుండా ఇంటి బయట నిష్కారమైన విందులు, నిష్కారమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు, మాట వినడం లేదు, పెళ్ళిళ్ళు జరగట్లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మేళ్ళకు కలిసి రావట్లేదు, అసలు బ్రతుకుదామా కాదా అని ఒక పని చేద్దామని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులాగా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చంద్రవందన నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలి అని ఎవరైతే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతం అండి. అంటే చక్కగా మీరు ఈ రోజు కనుక ఇవన్నీ చేసుకొని మీ పర్సులో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని 100కి 1000% సక్సెస్ అనేది వస్తుందని నమ్మకంతో మీరు జన ఆకర్షణ అనేది ఉంటుంది, ధన ఆకర్షణ అనేది ఉంటుంది, లక్ కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అయిపోతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడిన వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. ఈరోజు దూరమైన వ్యక్తులు దగ్గరైపోతారు. ఈ పౌర్ణమి రోజు ఆదివారం రోజున కనుక మీరు కనుక ఈ విధంగా కనుక మనందరము కూడా చేసుకుంటే ఈ టిప్స్ అనేవి పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు మీ పర్సులో మీరు అమ్మవారిని పెట్టుకుని 100% పనిచేస్తే కనుక ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదండి. ఫ్యామిలీ అంటే ఒకటి చక్కగా పూజ గదిలో మనం పెట్టుకున్నాము, అన్నీ కూడా చక్కగా అన్ని విధాలుగాను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని ఏ ఒడిదుడుకులు ఉన్నా సరే, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదిష్టి నరగోష్టి అన్నీ పటాపంచలు అయిపోతాయి. మీరు ఎందుకు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ ప్రతి ప్రొటెక్షన్గా మీరందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే ఏది కావాలన్నా కూడా మీకు ఒక్కసారి కనుక మీరు ఇవన్నీ చేసుకుంటే కనుక ఈరోజు మరింత దైవిక శక్తి నుండి మీ ఇంటిని
వాతావరణమే మారిపోతుంది. అద్భుతమైన ప్రతిఫలాలన్నీ మీరు పొందుతారు. ఖచ్చితంగా మీరు ఈ రోజున ఈ విధంగా చేసుకుని తీరాలి. మీ అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భూలోకానికి అమ్మ వస్తుందంట. మరి ఇంతటి సుదినం, ఇంతటి అద్భుతమైన రోజు అసలు వదులుకోవద్దండి. మనకు కుదిరితే కనుక నదిలో లేదంటే బావిలోనో చెరువులోనో స్నానం చేస్తే చాలా మంచిది. ఈరోజు మీ అందరికీ కూడా ఈరోజు అందరికీ ఆదివారం పౌర్ణమి రోజు అందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.